యుద్ధం వైపుకు వెళ్ళక తప్పని పరిస్థితి వచ్చినట్టే ఉంది. ఓ పక్కన చైనా, ఇరాను, టర్కీ, పాకిస్తాన్‌కి సహకరిస్తుంటే అమెరికా, రష్యా లేకపోతే యూరప్ దేశాలు భారత్‌కి టెర్రరిజం మీద పోరులో సహకారం పేరుతో మనకి యుద్ధానికి సహకరించేందుకు సిద్ధంగా ఉంది. ఫ్రాన్స్ లాంటి వీళ్ళు వెపన్స్ ఇవ్వడం, ఇజ్రాయెల్ లాంటి ఇవన్నీ. ఇది పక్కన పెడితే అలాగని ఓ వరల్డ్ వార్ టైప్‌లో వెళ్ళడానికి ఏం అవకాశం లేదు. కానీ ఏదైతే ఇజ్రాయెల్ హమాస్ లాగా క్రియేట్ చేయడానికో లేదంటే రష్యా ఉక్రెయిన్ లాగా క్రియేట్ చేయడానికో ప్రయత్నాలు అయితే జరుగుతాయి, అంతర్జాతీయంగా కుట్రలు జరుగుతాయి. అది ఒక ఎత్తు. ఈ సందర్భంలో మనం యుద్ధం ఆపుతామా అన్నటువంటి చర్చ కూడా నడిచింది. ఒక సర్జికల్ స్ట్రైక్ టైప్లో చేసేసి ఆగుతారా అన్నట్టు. కానీ తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఒకటి త్రివిధ దళాలకు సంబంధించినటువంటి నేతలతో మరొకసారి మీటింగ్. ఒక ఆస్పెక్ట్ ఒకటి, మనం సర్జికల్ స్ట్రైక్ చేసిన పాకిస్తాన్ రిటాలియేషన్ అటాక్ బిగిన్ చేస్తుంది. దాంట్లో ఇప్పుడు క్రిందసారి కూడా మనం సర్జికల్ స్ట్రైక్ 2 చేసినప్పుడు ఎయిర్ ఫోర్స్ వెళ్ళి అటాక్ చేసినప్పుడు బాలాకోట్ మీద వాళ్ళ యుద్ధ విమానాలు మనం వెంటబడ్డాయి కదా ఆ రోజున. అయితే మనం వచ్చేసాం, కానీ వాడు మన సరిహద్దు దాటి రావాలి. మరుసటి రోజున ఏం చేశాడు, ఒక్కసారిగా మన సరిహద్దులు దాటి రావడం, F-16 యుద్ధ విమానాలతో రావడం, మన మిగ్గులతో వెంటాడటం, ఆ తర్వాత వాళ్ళది ఒక మిగ్ F-16 కోల్చడం, అభినందన్ అక్కడ అదే సందర్భంలో వాళ్ళు దెబ్బకి మన మిగ్గు అక్కడ కోల్టం, అభినందన్ అక్కడ పట్టడం, మళ్ళీ ఆయన తీసుకురావడానికి మిస్సైల్స్ అన్నింటినీ ప్రయోగిస్తామని చెప్పి వార్నింగ్ ఇవ్వటం, అమెరికా, యూరప్ దేశాలు, సౌదీ అరేబియా లాంటి వాళ్ళు కూడా మేమేం చేయలేమని చెప్పడం, చివరికి వాళ్ళు వదిలిపెట్టడం, ఇదంతా చూసాం. అప్పుడే రిటాలియేషన్ ఉంది. ఇప్పుడు కూడా అలాంటి రిటాలియేషన్ ఏమన్నా జరుగుతుందా, లేకపోతే రియల్ వార్ జరుగుతుంది? ఎందుకంటే 1971 సంవత్సరంలో బంగ్లాదేశ్ యుద్ధం సందర్భంలో ప్రజలందరికీ మాక్ డ్రిల్స్ చేయించారు. ఏది పైనుంచి బాంబులు పడుతుంటే మన పరిశ్రమ కనబడనీయకుండా ఎట్లా చూడాలి, మన పెద్ద పెద్ద భవనాలు అవతల వాళ్ళకి కనబడకుండా ఎట్లా చూడాలి అటాక్ జరిగేటటువంటి సందర్భంలో, అట్లాగే ప్రజలు ఎలా దాక్కోవాలి, ఎలా ఆ బాంబింగ్ జరిగేటప్పుడు తలదాచుకోవాలి, అలాగే ఆహారానికి సంబంధించి అట్లాంటి ఏర్పాట్లు ఎట్లా చేసుకోవాలి, ఇదంతా అప్పుడు మాక్ డ్రిల్ చేయించారు. 1971లో బంగ్లాదేశ్ వారప్పుడు, 1965లో పాకిస్తాన్తో వారప్పుడు, 1967లో చైనాతో వారప్పుడు కూడా అట్లాంటి మాక్ డ్రిల్స్ చేయించారు. తర్వాత కాలంలో మనకి జరిగినటువంటిది కార్గిల్ వారప్పుడు అవసరం పడలేదు. ఆ తర్వాత మన సర్జికల్ స్ట్రైక్స్ 1, 2 అప్పుడు కూడా పడలేదు. ఇప్పుడు మాత్రం మాక్ డ్రిల్స్ చేయించుకొని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి, అందరూ హోంశాఖ కార్యదర్శులకి కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంతో వార్ సిచ్యుయేషన్ తప్పదా అన్నటువంటి అనుమానం పెరుగుతోంది. అట్ ద సేమ్ టైం తాజాగా జరిగినటువంటి మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో, అజిత్ దోవల్తో ఇవాళ గోవింద్ మోహన్తో, ఇంకొక వైపునంటే ఆయనేమో హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, అలాగే రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్తో, వీళ్ళ ముగ్గురితో విడివిడిగా నరేంద్ర మోడీ మీటింగ్, మళ్ళీ అందరితో కలిపి మీటింగ్. ఇవన్నీ చాలా కీలకమైనటువంటి అంశాలు. తద్వారా చూస్తుంటే క్రమంగా పరిణామాలు ఎటుకెటుకో వెళ్ళిపోతున్నాయి. ఆయుధాలు ఒకవైపున సమకూర్చుకుంటున్నాం. రష్యా నుండి యుద్ధనౌక మనం డబ్బులు ఇచ్చి కొన్నటువంటి యుద్ధనౌక వచ్చేస్తుంది. ఫ్రాన్స్ కొన్ని ఆయుధాలు పంపిస్తుంది, అమెరికా కొన్ని ఆయుధాలు పంపిస్తుంది, ఇజ్రాయెల్ కొన్ని ఆయుధాలు పంపిస్తుంది. అదే సమయంలో భారత్లో ఉన్నటువంటి అన్ని ఆయుధ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. కంప్లీట్గా వాళ్ళు అందుబాటులో ఉండమని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన బ్యాంకుల్లో యాక్టివిటీని జాగ్రత్త చేశారు. వరుసగా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరి వీటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది చూడాలి.